హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మమ్మల్ని చూస్తుంటే రెడీ అయ్యి ఉన్నారు, ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, బయటకు వెళ్తున్నాం ఈరోజు. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్కడికైనా వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి అంటే మేము ఫస్ట్ కట్టమైసమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తాము. ఎప్పుడైనా అదే అలవాటు అనమాట. ఇంకా తల్లి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ఇంకా బస్ అయితే ఎక్కాము. ఫ్రీ బస్సే కదండి. ఇంకా ఇక్కడ ఎక్కామంటే డైరెక్ట్ మనకి ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్సే కాబట్టి టికెట్లు ప్రాబ్లం అదంతా ఏం లేదు, ఛార్జీలు గొడవ అదంతా ఏం లేదు కదా. ఇంకా ఆబ్వియస్లీ ఎక్కేసామనుకోండి. బస్ ఎక్కేసి ఎక్కడికి వచ్చామంటే దిల్సుఖ్ నగర్ వచ్చేసాము. దిల్సుఖ్ నగర్ షాపింగ్ అయితే దిల్సుఖ్ నగర్లో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట. యాక్చువల్గా రామంజి అక్క వాళ్ళది ఫంక్షన్ ఉంది, శారీ ఫంక్షన్ ఉంది. పిల్లలకి కొంచెం షాపింగ్ చేయాలి అని అన్నదనమాట. ఇంకా వానకని రమ్మంటే వానక, నేను, ఇంకా స్వాతి ఇంకా అందరం అనుకున్నాం. మేము కూడా ఏమైనా చిన్న చిన్నవి కొనుక్కోవాలనుకున్నాం అనమాట. ఇంకా సరే మేము కూడా వస్తాంలే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి స్వాతి, నేను, రామని చెప్పమాట, వానక్క మేము నలుగురం కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకైతే ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. చాలా బాగున్నాయి ఇవి. మన హారం సెట్స్ అనమాట. బ్రైడల్ వేరు ఇట్లా ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువనే అనిపించినాయి. పెద్ద హై ప్రైస్ అయితే నాకు అనిపించలేదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే 900 పడుతుంది. చాలా హెవీగా ఉంది. కలర్ కూడా మరీ అంత ఇదేం లేదు. ఇది జిలేబీ నెక్లెస్ అంటారు కదా, జిలేబీ నెక్లెస్ టైప్ ఉందన్నమాట. ఇందాక మీకు చూపించింది అది కూడా లేటెస్ట్ మోడల్. ఇది 1800. చాలా హెవీగా ఉందన్నమాట. చూడడానికి అసలు గోల్డ్ లాగానే అనిపిస్తుంది, కానీ గోల్డ్ కాదులేండి, ఇది రోల్డ్ గోల్డ్. పక్కనైతే ఈ విధంగా వడ్డానాలు అవన్నీ ఉన్నాయి. ఇలా లాంగ్ సెట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను, కానీ నేనైతే ఏం తీసుకోలేదులేండి. అంటే నేను చిన్నగా ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పెద్ద హారాలు అలాంటివి అయితే ఏం షాపింగ్ చేయలేదు, అనుకోలేదు. కాకపోతే మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా. కానీ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి అనమాట. ఇవైతే మీకు చూపించేది కొన్ని 3000 సెట్స్, 2500, 2000, 1500 ఇలా ఉన్నాయి అనమాట. చాలా రీజనబుల్గా ఉన్నాయి, అఫోర్డబుల్గా ఉన్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే కనుక షాపింగ్ చేయడానికి మంచి టైం అని అనుకుంటున్నాను. నాకైతే ప్రైజెస్ మరీ అంత హై అనిపించలేదు. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏది చూసినా కానీ కాస్ట్ ఎక్కువగా అనిపించింది. కానీ నాకు మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా వానక్క వాళ్ళు ఏమేమి కావాలి ఏంటి అనేది వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకెవరు షాపింగ్ వాళ్ళది అవుతూ ఉందన్నమాట. వాళ్ళు ఒక పక్క కొంటూ ఉన్నారు. ఇంకా నేను ఏం కావాలి ఏంటి అనేది నేను కూడా తీసుకుంటున్నాను. పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. బ్యాంగిల్స్ ఎక్కువ లేవన్నమాట. చాలా రోజులు అయింది బ్యాంగిల్స్ షాపింగ్ చేసి. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను కొన్ని చిన్న రబ్బర్ బ్యాండ్స్. ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది లాస్ట్లో చూపిస్తానండి. ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేశాను. ఈ మధ్యన ఎక్కడన్నా బయటికి వెళ్తే షాపింగ్ చేయడం అనేది తగ్గిపోయిందనమాట. చాలా వరకు షాపింగ్ చేయట్లేదు. ఎందుకంటే ఇంకా ఇంతకుముందు చెప్పినట్టే ఇంకా ఉన్న ఐటమ్సే ఉన్నాయి. కొత్తగా అయితే నాకు ఏం కనిపించట్లేదు అనమాట. బయట ఎక్కడ యూనిక్గా కొత్తగా అలా ఏం అనిపించట్లేదు. తీసుకుందామంటే అంత రెగ్యులర్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ మేకప్ ఐటమ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. మా పెద్ద పాప పర్ఫ్యూమ్ తీసుకురమ్మని చెప్పింది నన్ను. పర్ఫ్యూమ్ అంటే ఇష్టం అనమాట. నేను పెద్దగా యూజ్ చేయను, నాకు అంత ఇష్టం ఉండదు. కానీ ఇంకా పిల్లలు ఇంకెప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తారనమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ కోసం చూస్తున్నాను తీసుకోవాలని. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఇలాగా ఒక 5 years బ్యాక్ అనుకుంటా అండి మంచిగా తీసుకునేదాన్ని ఇలాగా ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అలా అంటారు కదా. అప్పుడు బాగా డ్రెస్సెస్ వేసుకోవడము ఇలా మంచిగా రెడీ అయ్యేదాన్ని. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అప్పుడు. ఇంకా అప్పుడు డ్రెస్సెస్ మీద కన్నట్లుగా తీసుకునేది, కొన్ని శారీస్ మీద కూడా తీసుకొని వేసుకునేదాన్ని ఇయర్ రింగ్స్. కానీ ఈ మధ్యన తగ్గించేశాను. కానీ మళ్ళీ తీసుకోవాలి అనిపించింది, కానీ నాకు అంత బడ్జెట్లో అయితే ఏం అనిపించలేదు. ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసాను. బ్యాంగిల్స్ తీసుకుంటానని చెప్పాను కదా. అండ్ శారీస్ మీదకి ఇంతకుముందు 1 year అయిందనుకుంటా ఒకేసారి తీసుకుంటాను ఎప్పుడైనా బ్యాంగిల్స్. నాకు అదే అలవాటు. ఇక్కడ ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అయినాయి కదండి. ఇందులో 3 stones అలా కూడా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సింగిల్ స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి. 50 rupees per dozen అన్నారు. ఇంకా నాకు కొన్ని కలర్స్, రెగ్యులర్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇందులో కూడా ఒక డజన్ అట్లా తీసుకున్నట్లున్నాను. 1 dozen 2 dozenలో తీసుకున్నట్లున్నాను. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే శారీస్ మీదకి ర్యాండమ్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంకా కొన్ని కలర్స్ చెప్తూ ఉన్నాను, ఆయన ప్యాక్ చేస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇవి నాకు బాగా నచ్చినాయి. కాకపోతే ఏంటంటే పైన తీగలాగా వచ్చింది, కొంచెం లేచినట్టు అవుతున్నాయి అనమాట. ఆ తీగ అంతా ఊడిపోయే అవకాశం ఉంటుంది, శారీస్కి అలా పడుతుంది అని చెప్పేసి మళ్ళీ వద్దనుకున్నాను.
ఇంకా కొన్ని బ్యాంగిల్స్ తీసుకొని ప్యాక్ చేయించుకొని ఇంకా లోపలికి వచ్చాను. ఇంకా స్వాతి వాళ్ళు కూడా అంతే చూస్తున్నారు, వానక స్వాతి వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు, బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు ఫంక్షన్కి సరిపడా. ఇక్కడైతే రకరకాల కలర్స్, రకరకాల మోడల్స్ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్లో కూడా. ఇంకా జనాలు కూడా చాలా రష్గా ఉండేనండి. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉండే. ఇక్కడైతే సెట్ చూపిస్తుంది వానక, ఎలా ఉంది బాగుందా అని. మంచిగా ఉందని చెప్పాను. ఇంకా మాట్లాడుకుంటూ సరదాగా షాపింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నేను కూడా అంతా షాప్ తిరిగి చూస్తూ ఉన్నాను, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వెరైటీస్, ఏమైనా లేని కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. ఎంతైనా మన లేడీస్కి షాపింగ్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది కదండి. అది ఎంతైనా కానివ్వండి, 100 రూపీసా, 500, 1000, ఎంతో కొంత ఎంత ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టామా తక్కువ ఖర్చు పెట్టామా అన్నది మ్యాటర్ కాదు. అది ఎంతో కొంత 100 రూపాయలైనా సరే, 200 అయినా సరే, 500 అయినా సరే, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో కొనుక్కున్నాం అనుకోండి, షాపింగ్ చేసామనుకోండి, అదొక సరదాగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ సరదా ఇంకా ఎక్కువ అయితే మాత్రం మరీ కష్టమేలేండి. ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు, ఇంక ఊరికే ఖర్చు పెట్టాలంటే కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. చాలా బాగున్నాయి అనమాట, యూనిక్గా ఉన్నాయి. పిల్లలకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, ఇట్లా మంచిగా ఉంటాయి డ్రెస్సెస్ మీదకి. జాబ్ చేసే వాళ్ళ అమ్మాయిలకి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంతకుముందు అయితే ఎప్పుడు వచ్చినా సరే మెయిన్ రోడ్ మీదనే షాపింగ్ చేసుకునే వాళ్ళం, లోపలికి ఎక్కువ వెళ్ళకపోయే వాళ్ళం. కానీ ఈసారి అయితే లోపల షాప్స్ కూడా అన్నీ తిరిగి చూసాము. కొంచెం డీప్ షాపింగ్ అయితే చేసామని చెప్పొచ్చు. ఫంక్షన్కి సరిపడా రావణ్ అయితే ఎక్కువ తీసుకుంది. మేమైతే ఇంకా మాకు ఏం కావాలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇంటికి వచ్చేసామన్నమాట అంత తీసుకొని ఈవినింగ్ వరకు. ఇలా అయితే ఇది స్వీట్ హార్ట్ పర్ఫ్యూమ్ అంట, తీసుకొచ్చాను ఒకటి బాటిల్. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మీకు ఇందాక ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అని చూపించాను కదా, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాను. చూస్తాను, వీటి మీదకి ఒక శారీ ఉంది లావెండర్ కలర్ది, దాని మీదకి అయితే అన్నట్లుగా తీసుకున్నాను. పిల్లలైనా యూజ్ చేయొచ్చులండి, మా ముగ్గురికి యూజ్ అయితే అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఒకటి తీసుకున్నాను. ఇవి నాకు 120 రూపీస్ ఏమో పడినాయి. బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్, పెట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను. ఇవి స్టడ్స్ టైప్లో ఉన్నాయి అనమాట. ఇది కూడా లైట్ ఎలా అంటే ఆరెంజ్ కలర్లో అలా ఉన్నాయి. అవి 2 తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇంకా మిగతావన్నీ నెయిల్ పాలిష్లు, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇలా తీసుకున్నాను, బ్యాంగిల్స్ ఇలా తీసుకున్నాను. అంతే, మోస్ట్లీ ఇవే షాపింగ్ చేశాను. ఇక హారాలు పెద్దవి అయితే ఏం షాపింగ్ చేయలేదు, ఎందుకంటే అకేషన్ ఏం లేదు కాబట్టి. అకేషన్ ఏమన్నా ఉంటే షాపింగ్ చేయడానికి మనకి కుదురుతుంది కదండి. ఇంక ఇలాగైతే ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్, ఇంట్లో పిల్లలకి నాకు యూజ్ అయ్యేలాగా. ఇది నెయిల్ పాలిష్ రిమూవర్ది వైప్స్ ఉంటాయి కదా, ఒక బాక్స్ తీసుకున్నాను అది. ఇంకా క్లిప్స్, పిల్లలకి స్టిక్కర్ ప్యాకెట్, ఇంకేంటో ఇంకా చిన్నవన్నీ. ఇంకా వీటికే దగ్గర బాగానే 1000 రూపీస్ దాకా అయినట్లున్నాయి. ఈ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి 100 రూపీస్ ఏమో పడింది నాకు మొత్తం సెట్. అంటే మన శారీస్ మీదకి ప్లెయిన్ ఇందాక తీసుకున్న స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో వేసుకుందామని. ఇవి పిల్లల కోసం తీసుకున్నాను ఇప్పుడు చూపించేది. ఇది మా పెద్ద పాప కోసం తీసుకున్నాను. సేమ్ ఇలాంటివి చిన్న పాప కూడా తీసుకున్నాను. కొంచెం సైజు తేడా ఉంటుంది ఇద్దరికి బ్యాంగిల్స్, వాళ్ళకి కూడా ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు వేద్దాం అన్నట్లుగా. ఇవి కూడా 100 రూపీస్ పడింది మొత్తం సెట్. పిల్లలకి నాకు కలిపి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి శారీస్ మీదకి ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఫోర్ కలర్స్ ఏమో తీసుకున్నట్టున్నాను ఇందులో. ఇవి ఇంకొక మోడల్లో తీసుకున్నాను, అన్నిటి మీదకి వచ్చేలాగా. ఇవి మల్టీ కలర్ అంటే ఇవి కూడా బాగా అనిపించినాయి. ఇవి ఒక డజన్ తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇంతే, ఇలా బ్యాంగిల్స్ ఇవి షాపింగ్ చేసుకొని మాత్రం ఇంటికి రిటర్న్ అయ్యాను. ఇది దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.